అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలి ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజనుడిగా అనుభవంతో మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనుషులు మాటిస్తే తప్పుతారేమో కానీ దేవుడు మాటిస్తే ఎప్పటికీ మాట తప్పని వాడైనా. ఈరోజు చాలామంది కమెంట్స్ వస్తూ ఉన్నాం. అన్నా, మాకు కొంతమంది ప్రమాణం చేశారు మమ్మల్ని విడిచిపెట్టమని, ఆపదలు మమ్మల్ని ఆదుకుంటామని. మేమున్నాం కదా మీ వెనకాల, మీకెందుకు, మీరు ధైర్యంగా ఉండండి అని పలు రకాల మాటలు చెప్పారు. మమ్మల్ని ప్రేమిస్తామన్నారు, మాతో కలిసి ఉంటామన్నారు, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టనన్నారు. కానీ ఈరోజు మా అందరినీ ఒంటరిగా విడిచిపెట్టేశారని కొంతమంది దుఃఖపడుతున్నారన్నారు. ప్రియ సంగమా, ఈరోజు ఏ బంధాలకి విలువ లేవు. మనుషులు సంతోషంలో చాలా మాటలు ఇస్తున్నారు, కానీ చివరాఖరికి కొన్ని రోజులు గడిస్తే వాళ్ళు ఇచ్చిన మాటను మర్చిపోయి మేమెప్పుడు చెప్పాం అని అంటున్నారు. అలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతూ వచ్చాయి కదా. నేను అంటున్నాను, దేవుడు మాట తప్పడు. ప్రభు ఏ వాగ్దానం అయితే మీకు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని తోచా తప్పకుండా నెరవేర్చగలిగిన ఒకే ఒకే సమర్థుడు. మీరు దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. శోధన మధ్యన, సమస్యల మధ్యన అందరూ విడిచిపెట్టినా నా ప్రభుని విడిచిపెడ్డు, నా ప్రభును త్రోసివేయడని ఆయన వైపు మీరు చూడగలిగితే ఆ జాలి కలిగిన హృదయం మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదిస్తుంది. ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ మాట చదవగలిగితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. యోబు గారు అంటున్న మాటని తెలుసా? నువ్వు ఉద్దేశించిన సంగతులు ఏది నిష్ఫలము కానేరదు, ఎందుకంటే నువ్వు మాట తప్పని వాడివయ్యా అని యోబు అనుభవంతో తెలుసుకున్నాడు. ప్రియ సంగమా, ఇదే ధైర్యంతో చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన మాట ఎన్నటికీ తప్పడు. ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులైనా మర్చిపోతారేమో కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోరు. ప్రియ సంగమా, ఇప్పుడు చాలా మంది చేస్తున్న అతి భయంకరం తప్పేంటంటే మనుషుల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. నేను ఒక మాట చెప్పనా, వారు ఏ రోజు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఇప్పుడు వాతావరణం చూడండి, ఏ రోజు వర్షం వస్తుందో, ఏ రోజు ఎండ కాస్తుందో, ఏ రోజు ఎట్లా ఉంటుందో మనకు అర్థం కావట్లేదు. మనిషి స్వభావం కూడా అంతే. ప్రాంతం మారేసరికి మనిషి స్వభావాలు మారిపోతూ ఉంటాయి. ఈరోజు ఒక మాట చెప్తారు, రేపు మరొక మాటకు మారిపోతూ ఉంటారు. మళ్ళీ నేనెప్పుడు అన్నాను, నేనెప్పుడు చెప్పానంటారు. ప్రియ సంగమా, ఏ రోజు మన జీవితంలోకి వస్తారో తెలీదు, ఏ రోజు వెళ్ళిపోతారో తెలీదు. ఏ రోజు ప్రేమిస్తారు, ఏ రోజు ద్వేషిస్తారు, ఏ రోజు అభిమానిస్తారు, ఏ రోజు ద్రోహం చేస్తారో, ఏ రోజు చేతులు పట్టుకుంటారో, ఏ రోజు పీక పట్టుకుంటారో మనకి తెలియదు. కానీ నేను మాట చెప్తాను, వాళ్ళందరి వైపు చూస్తే నువ్వు చాలా విషయాలు కోల్పోవాల్సి వస్తుంది. మనుషుల వైపు చూస్తే దేవుని వాగ్దానానికి దూరం అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మనుషుల మీద ఆధారపడితే నేను అంటాను కదా, దేవుని ఉన్నతమైన సింహాసనం దాకా మనం చేరలేము. ప్రియ సంఘం, ఈరోజు నేను అంటాను, ఆ మాట తప్పని దేవుని వైపు మీరు చూడగలిగితే ఈరోజే నీ బ్రతుకున్న ప్రభు మారుస్తాడు. విడిచిపెట్టేయండి, గాయపరిచిన వారిని విడిచిపెట్టేయండి, మాటిచ్చి తప్పిన వారిని విడిచిపెట్టేయండి. ఈరోజు దైవజనుడు నేను చెప్తున్నాను కదా, నేను ప్రభు పరిచయకు వచ్చాక చాలామంది నా చేతిలో చేసి, నువ్వేం కంగారు పడకమ్మా, మేమున్నాం నీకు అన్నారు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనకాల మేము నిలబడతామన్నారు. కానీ ఈరోజు నేను చెప్పనా, వారు ఎవ్వరు లేరు. కానీ నేను ఇంకా పరిచయం బలంగా చేయడం గల కారణం అంతా ఒకటే, మనుషులు మాటిచ్చి తప్పుతారేమో కానీ దేవుడు మాటిస్తే తప్పడు అన్న ఒకే ఒక్క ధైర్యంతో ప్రభు వైపు చూశాను. అడుగు పెట్టిన ప్రతి చోట దేవుడు ఘనమైన విజయాలు ఇవ్వడం ప్రారంభించాడు. ఈరోజు నేను అంటున్నాను, దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూస్తూ అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చిన దేవాదేవుడే ఈరోజు నీ బ్రతుకులు నూతన మార్గాల్ని ప్రభు ఏర్పాటు చేయబోతున్నాడు. నాకెంత ఆశ్చర్యం అంటే, యేసేపు జీవితంలో ఎన్నడూ తన శుభవార్తలు వినలేకపోయాడు. చిన్నప్పుడే అన్నల చేత ద్వేషింపబడినవాడు. కుటుంబ పరిస్థితులన్నీ కూడా యేసేపుకి అననుకూలంగా మార్చబడ్డాయి. యేసేపు చనిపోయాడని కుటుంబంలో తప్పుడు సమాచారాన్ని అందించారు. అతడు వెలివేయబడిన పరిస్థితులు మనకు తెలుసు. చెరసాల అనుభవాలు, క్యారెక్టర్ మీద దెబ్బ పడింది. కానీ ప్రభు చూపించిన దర్శనాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నతమైనవి. యేసేపు ఎప్పుడూ కూడా, ప్రభా నువ్వు చూపించిన దర్శనాలేమో చాలా గొప్పగా ఉన్నాయి, కానీ నా బ్రతుకు చూస్తే చాలా నీచాతనీచమైన పరిస్థితులు ఉన్నాయి, నువ్వు నాకు అబద్ధం చెప్పావు ప్రభా అని ప్రభుని ఏమీ అనలేదు. కానీ అతడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. ఎందుకంటే ప్రభు మాట తప్పడని అతను విశ్వాసం చూపించాడు. చివరాఖరికి ఏమైందంటే, దేవుడు ఏ దర్శనమైతే చూపించాడో ఆ దర్శనాన్ని యేసేపు జీవితాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ప్రియ సంగమా, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థించండి, దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మరణ పడకలో ఉన్నప్పుడు వైద్యులందరూ అన్నారు, ఇంక కీమోథెరపీస్ ఇవ్వలేమమ్మా, ట్రయల్ కీమో కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాడని చాలా మాటలు నాకు చెప్పారు. కానీ దేవుని కృప, ఒక్కొక్క కీమో ఎక్కించుకోవడం ప్రారంభించాను. ఒకరోజు నా శరీరం చాలా బలహీనపడిపోయి నా ఆలోచన విధానం అంతా ఎట్లయిపోయిందంటే,
ఇంకొన్ని దినాలైతే నాలో ఉండే ప్రాణము దూరం అయిపోద్దేమో, ఇంక నేను చనిపోతానేమన్న తలంపులోకి వచ్చేసాను. అలాంటి పరిస్థితి మధ్యన ఒకానొక రోజు బలహీనమైన పరిస్థితుల్లో రాత్రి 2:30కి ఒక మంచి దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటో తెలుసా? అనేక మంది, లక్షలాది మంది ప్రజల మధ్య నిలబడి అన్ని నామముల కంటే పైనామం యేసునామం అనే పాట పాడడం దేవుడు చూపించాడు. వాస్తవానికి చెప్పాలంటే పాటలు పాడే అనుభవాలు నాకు ఎప్పుడు లేవు, ఆరాధించే అనుభవాలు అస్సలు లేవు, ఎప్పుడు లక్షలాది మంది ప్రజల మధ్య నిలబడిన అనుభవాలు కూడా అస్సలు లేవు. కానీ ఆ రోజు రాత్రి నేను కనిన దర్శనము మా తల్లిగారికి చెప్పారమ్మా, నేను ఇలా పాట పాడుతున్నాను, చాలా లక్షలాది మంది ప్రజలున్నారు, నేను ఫుల్గా వైట్ డ్రెస్ వేసుకుని నిలబడ్డానంటే మా తల్లి అంది, అయ్యా నువ్వు ధైర్యం తెచ్చుకో, ప్రభు నీతో మాట్లాడాడు. మనుషులు మాటిచ్చినా తప్పుతారేమో కానీ దేవుడు మాటిస్తే అప్పటికే తప్పడయ్యా. ఆ దర్శనాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థించమన్నారు. దేవుని మహాకృప ఈరోజు ఆ దర్శనాన్ని అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. కొంచెం టైం పట్టింది కానీ మాట మాత్రం ఆయన తప్పలేదు. అదే ధైర్యంతో చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో మనకి ఈరోజే జరగాలి కార్యం, రేపే జరగాలి, ఈ నెలలోనే జరగాలని మనం టైం పెట్టుకుంటాం. కానీ దేవుడు మనకంటూ కరెక్ట్ టైం నిర్ణయించాడు. ధైర్యంగా ఉండండి, ఆయన మాట తప్పడు. మనం తొందరపడుతూ ఉంటాం, మనం అల్పవిశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాం, ప్రార్థనకు దూరం అయిపోతూ ఉంటాం, ఈ కంగారులో లేనిపోని నిర్ణయాలు తీసుకుని తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. నేనంటాను, ప్రభువుని మాత్రమే నమ్మండి. మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుని వాగ్దానం వైపు చూసి నడవడం చాలు. నేను అనుభవించిన సంతోషం కంటే మరింత గొప్ప సంతోషాన్ని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. దేవుడు బలమైన కార్యాలు మీ బ్రతుకులు జరిగిస్తారు. శాంతి సమాధానం దేవుడిస్తారు. ఈరోజు ఇంకా మేము ధైర్యంగా అడుగులు ముందుకెళ్ళగల కారణమంతా ఒకటే, ఆయన మాట తప్పడు, ఆయన మాట తప్పడు. మా తల్లి నాకు అదే చెప్పేది, అయ్యా ప్రభు నాకు చిన్నప్పుడు మిమ్మల్ని ఇవ్వకముందే మిమ్మల్ని సేవకులు చేస్తానన్నాడు, అదే నా ధైర్యం, ఈ క్యాన్సర్ని నేమి చేయదని మా తల్లి విశ్వాసంతో కూడిన మాటలు చెప్పేవారు. ఆ తర్వాత మా తల్లిగారు అనేది, ఏం కాదు, దేవుడిని అనేక చోట్ల వాడుకుంటాడు, ప్రభుని నిలబడతాడు, నీ వెనకాల ఎవరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా ప్రభు మాటిచ్చాడయ్యా అని మా తల్లి ప్రభు కోసం చెప్తూ ఉండేది. ఈరోజు నాకు ఎంత సంతోషం అంటే, తండ్రిలాగా ప్రభు నా పక్షాన నిలబడి ఆయన నన్ను ప్రోత్సహిస్తూ ఇంత స్థితికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా రాబో దినాల్లో బహుగా దీవిస్తాడన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మనుషులు మారినా నా ప్రభు మారడు, మనుషులు విడిచిపెట్టినా నా ప్రభు నేను విడిచిపెట్టడు. మనుషులు ప్రమాణం చేసి మర్చిపోతారేమో కానీ దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడా, కాలాలు మారిన యుగాలు మారిన ఆయన మాట తప్పనివాడు. ఈరోజు నీ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థించండి. నిన్ను, నీ కుటుంబాన్ని, బిడలను, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాల్ని అన్నిటినీ నా ప్రభు ఆశీర్దిస్తాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు తిరిగి తీసుకొస్తాడు. కోల్పోయిన మనశ్శాంతిని దేవుడు తిరిగి తీసుకొస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.